కర్కాటక రాశి వారు తాము చేపట్టినటువంటి పనులన్నీ కూడా విజయవంతం చేసుకుంటారు. సమాజంలో పేరు ప్రఖ్యాతులు చక్కగా లభిస్తూ ఉంటాయి. మీరు అనుకున్నటువంటి సమయానికి ఆర్థిక సహకారాలు చక్కగా కలిసి వస్తూ ఉంటాయి. అవసరాలకు మించినటువంటి హామీలు ఇవ్వకూడదు. నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కలిసి వస్తుంటాయి. కుటుంబ సభ్యులతో కలిసి వినోదపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. వివిధ రూపాల్లో ఆలోచనలు కలుగుతూ ఉంటాయి. ఆ ఆలోచనలను కార్యరూపంలో పెట్టేందుకు కూడా ప్రయత్నాలు కొనసాగిస్తూ ఉంటారు. భూ సంబంధమైనటువంటి వ్యవహారిక విషయాల్లో వాటికి సంబంధించినటువంటి క్రయ విక్రయాలలో ఉన్న అవరోధాలను అధిగమించి మంచి ప్రయోజనాలను కూడా పొందుతూ ఉంటారు. ఈ వారం మీరు చేయబోయేటటువంటి ప్రయాణాల్లో నూతన పరిచయాలు కలిసి వస్తుంటాయి. ఉద్యోగస్తుల యొక్క పనితీరు వలన అధికారుల యొక్క ప్రశంసలు చాలా సంతోషాన్ని కలుగచేస్తూ ఉంటాయి. అన్ని రంగాల వాళ్లకు ఈ వారం నూతనమైనటువంటి అవకాశాలు కలిసి వచ్చే సూచన కనిపిస్తుంది. ఎక్కువ మొత్తంలో ధనాన్ని ఖర్చు చేయకుండా భవిష్యత్తు అవసరాల కోసం వాటిని దాచిపెట్టుకునేటటువంటి ప్రయత్నం చేయండి. అలాగే సమస్యల యొక్క వలయంలో చుట్టుకోకుండా మీరు చిక్కుకోకుండా జాగ్రత్తగా ఉండటం మంచిది. ఈ వారం కర్కాటక రాశి వాళ్ళు విశేష శుభ ఫలితాలు పొందేందుకై శ్రీ సీతారామచంద్ర స్వామి వారిని పూజించటం, వీలైతే కనుక సీతారామచంద్ర స్వామి వారికి తులసీ దళములతో అర్చన నిర్వహించటం, వడపప్పు పానకము నివేదన చేయటం మంచిది. అట్లాగే వీలైతే కనుక శ్రీ రామరక్షా స్తోత్ర పారాయణం చేయటం కూడా చాలా మంచిది.